ఇలా ఈ మసాలా దోస ఈ 2 చట్నీలతో కలిపి తిని నాకు నచ్చకపోతే ఇంక ఎలా చేసినా నచ్చదు. మరీ పలచగా కాకుండా, అలా అని మరీ లావుగా కాకుండా ఇచ్చిన దోస బాగా నచ్చేసింది. ఎంత నచ్చిందంటే నేను మళ్ళీ అదే తిన్నాను. ద ఫేమస్ వారధి ఫార్మ్స్‌లో. గీ కారం దోస తినగానే గోవ గుయ్యమంది. నెయ్యి ఓ తెగ తోడేయకుండా కరెక్ట్‌గా వేసిచ్చారు. కారంగా చట్నీతో భలే ఉంది. స్పైసీగా తినే వాళ్ళకి పర్ఫెక్ట్. 99% పాజిటివ్ రివ్యూస్ అని వీళ్ళు ప్రమోట్ చేసే కొర్ర పొంగల్ నాకెక్కలేదు. మిల్లెట్ టేస్ట్ ఎక్కువ ఉండడం వల్ల పొంగల్‌కి వచ్చే టేస్ట్ తక్కువైంది. ఇది ఒక్కటి తింటే చాలు ఇంకేం తినలేం. క్వాంటిటీ ఎక్కువే ఇచ్చారు. ఈ ఘీ కారం ఇడ్లీ కూడా టూ గుడ్. ఘీ కారం టేస్ట్ సాఫ్ట్ ఇడ్లీలతో అద్దిరిపోయింది. ఈ పప్పుచారుతో అస్సలు నచ్చలేదు. సాంబార్ ఉంటేనే బాగుండేది. ఆర్గానిక్ ఫుడ్ అని వీళ్ళు పెట్టిన ప్రైజ్లతో మాకు 544 అయింది బిల్లు. బిల్లు వాచిపోయిందిరా ఆజాము.